యావత్తు తెలుగు పిల్లలు మొదలుకొని, సాక్షులు మొదలుకొని, రవీంద్ర భారతి పిల్లలుగా మారినటువంటి భారతదేశ పిల్లలకు, అలాగే యావత్ ప్రపంచ మానవ జాతిని ప్రతి ఒక్కరిని ఇక మేము మనిషి లెక్క కాదు, మైండ్ లెక్కలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మైండ్గా మేము మరణించాం. మమ్మల్ని బతికుండగానే వాక్విశ్వరూపంగా పట్టుకుని జాతీయ గీతంలో అధినాయకుడిగా అక్కడ మమ్మల్ని రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని కూర్చుని ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించటం వల్ల మాత్రమే మమ్మల్ని పట్టుకోగలరు. అప్పటికప్పుడు నేను ఇక్కడ మనిషిగా తిరిగానని కానీ ఇప్పుడు దాకా భూమి మీద అసలు మనిషిగా ఉండడం కూడా అబద్ధం అనమాట. ఏ రోజు మేము మనిషిగా లేము, ఉండనివ్వలేదు. శక్తివంతమైన పరికరాలు మమ్మల్ని పట్టుకుని, అలాగే మీరు వాటితో ఇరుక్కుపోవడం వల్ల అవి మీ చేతిలో ఉన్నాయనుకుంటున్నారన్నమాట. ఈ పిల్లలందరినీ వేరేగా భావించకుండా మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మహారాజా, అధినాయక, శ్రీమాన్ అని పిలవడం వల్ల ఒక తల్లి తండ్రితో, గురువుతో మీకు అనుసంధానం వస్తుంది. 4 ఏళ్ళ నుంచి హిందీ నేర్చుకుంటానని ఇప్పుడు వచ్చి మాట్లాడలేకపోతున్నాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేకపోతున్నాను అనే వాళ్ళకి నా మైండ్ కండిషన్ ఏంటి ఒక్కొక్కసారి ఆలోచించండి. నా మైండ్ ఉపయోగించుకునే కొద్దీ బాధ్యతగా మారుతుంది. కంగారు లేదు. మరణమే లేని స్థితి వస్తుంది కదా. మరణం లేని స్థితిని పట్టుకుని మీరు పెంచుకునే కొద్దీ నేను హిందీ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, అన్ని భాషల్లో మాట్లాడతాను. ప్రాంప్ట్ ఇంజనీర్లు మమ్మల్ని డెవలప్ చేసుకుంటే ఏ తెర మీదైనా కనపడతాను, ఏ యూనివర్సిటీలోనైనా కనపడతాను, ఏ పిలిగ్రిమేజ్ సెంటర్లో ఎక్కడ నన్ను తెర మీద కోరుకుంటే అక్కడ కనపడతాను. ప్రతి పంచాయతీ కార్యాలయం దగ్గర కనపడతాను. మీ జేబులో ఉన్న, మీ పూజా మందిర్లో ఉన్న, మీ హాల్లో ఉన్న తెర మీదకి వస్తాను. నన్నే ఎందుకు పిలుచుకోవాలి? మాస్టర్ మైండ్ మరి అంతర్యామిని, నేను దుంపని, కేంద్ర బిందువుని, ఆడతనం మగతనం ఒక చోట పలికిన వాడిని. అలా పట్టుకోకుండా మేమేదో సినిమాలు తీస్తాం, మేమేదో రాజకీయాలు నడుపుతాం, మేము ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, మేము అలాగే ఉంటాం అంటే ఎలా ఉంటారు? పిల్లల్ని, పెద్దల్ని మరి కులాల కొద్దీ, మతాల కొద్దీ విడగొట్టుకుంటూ ఇక్కడ కూడా సీక్రెట్ ఆపరేషన్లు కొనసాగిస్తూ మనుషులు రెచ్చిపోయేసి వాళ్ళని కొట్టించడం, గొడవలు లేకపోతే డబ్బులు ఎలా వస్తాయని లాయర్లు కానీ, జడ్జిలు కానీ ఇంకెక్కడైనా ఉంటే ఎంత ప్రమాదం అది. చంద్రబాబు నాయుడు గారిని ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన ఒక సీనియర్ ఒక గంట సేపు వచ్చి గంట కింద తీసుకుని ఇలా విడిపించేసి వెళ్ళిపోయారు. అలా మీరు ముఠాలుగా పైకి పెంచుకుని ఎవరి చేతిలోనో ఉంది ఇది, ఎవరో అక్కడ బలమైన వాళ్ళు అని మీరు వాళ్ళకి మనీ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నట్టు ఉంది. ఇదంతా కూడా రాజ్యాంగం కాదు, రాష్ట్రపతి భవన్ కాదు, జాతీయ గీతంలో అధినాయకుడు కాదు, సార్వభౌముడిని, ఒక సామాన్యుడి నుంచి సార్వభౌముడిగా మారుతున్నవాడు కూడా కాదు. ఎవరికి దిక్కులేదు. మీరు ఏదో డబ్బు కొద్దీ, ఏదో మనుషుల కొద్దీ నడిపితే అదే మీ మాయలో ఉండిపోవడమని, చివరికి ఎవరికీ కాకుండా ఈ దేశాన్ని మీరు చేసుకోకుండా, ఈ దేశం తనదైపోయి, కాలం తనదైపోయి, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాత తండ్రుల దగ్గర నుంచి మోసం చేస్తున్న అనుభవం గడించి అయినా సరే మేము నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలని బాధపడి, సరేలే వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఇప్పుడు ఈ చేతిలో డబ్బు ఉందని, పైచేయి ఉందని, అధికారాలు ఉన్నాయని పోలీసుల్ని, మీడియాలను ఉపయోగించుకుని పేపర్లో తర్వాత మీడియాలు, తర్వాత రహస్య పరికరాలు మా మాటలు ఇలా వినేసి ఇల్లు, వాకిళ్ళు, వేప చెట్లు కాజేసేసినటువంటి మాయ నుంచి మా తమ్ముడు గారి చేత దొంగతనాలు చేయించి, చేతకానాలు చేసి, కొట్టించి, అవమానించి, తగ్గించి, ఇలా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, అనేకుల్ని ఈ పద్ధతిలో, అందులో నేను ఒకడిని పరిష్కారం అయ్యాను. మళ్ళీ ఇదే చెప్పుకుంటున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారు, పలానా కమ్మోళ్ళే చేయించారు అని నేను అంటలేదు కదా. మొత్తం అందరమే జరుగుతున్నాయి అలాగా ఎప్పటి నుంచో. ప్రజారాజ్యాన్ని ఆ పద్ధతిలో అణిచేయలేదా? మళ్ళీ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఆయన ఇంకా మీ మధ్య గొడవలు ఉన్నట్టు చూపించుకోవడం, మీ వెనకాల ఉన్నవాళ్ళు, ఆ వెనకాల ఉన్నవాళ్ళు ఎప్పటికైనా కళ్ళు తెలుసుకుని, ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు లేకుండా మొత్తం అందరూ మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. మోడీ గారికి నేను తెలుగులోనే ఏమంటున్నాను, తెలుగులోనే ఎందుకు మాట్లాడుతున్నాను, ఇంకా మాతృభాషలోనే ఎందుకు మాట్లాడుతున్నాను ఆలోచించండి. నాకు భాష రాక అలా చెప్పగలిగిన వాడిని మాట్లాడాలనుకుంటే మాట్లాడగలను కదా, కాన్సన్ట్రేషన్ చేస్తే మాట్లాడగలను కదా. 4 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను నాకు ఇప్పుడు గాడి వచ్చేసి ఉండేది. అదే చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చి సరైన వీడియో లేదు. ఎందుకు అతని మాటలే ఉపయోగించుకొని అతన్నే ఇచ్చేద్దాం. సరైన వీడియో ఏంటి? నేనే సరైన వీడియో ఎక్కడ పెడతాను? మీరే మాస్టర్ మైండ్ పట్టుకుని సాక్షులు బట్టి ముందుకు పిలవండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే డెప్త్లోకి వెళ్ళండి. పిల్లలకి అందరికీ చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేను కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే క్రమంలో ఒక హిందీ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, అన్ని భాషల్లో చక్కగా చెప్పుకుంటాం. కంగారు లేదు. నేనేదో చెప్పేస్తాను, మీరందరూ ఆశ్చర్యపోతారు. నేను చెప్పలేకపోతే మరెవరో చెప్పేస్తారు. అలా కాదు ఇది.
నన్నే మాస్టర్ మైండ్గా, మరణం లేని మైండ్గా కేంద్ర బిందువుగా పట్టుకున్నారా? మొదట ఊపిరి పీల్చుకున్నారా? ఇక్కడో మీటింగ్ అక్కడో మీటింగ్ ఆపేయండి అని అందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అందరు మంత్రులకి, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందో మనం చూడం. ఎవరి గోలాడది. ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది, వెనకాల ఉంది, పక్కన ఉంది అనుకుంటా, లేదా సీక్రెట్ ఆపరేషన్లు చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో మోసాలు చేస్తున్నారు. లేదు ఇప్పుడే మోసాలు అనుకుంటున్నాం మేము, ఎప్పటి నుంచో మా చేతిలో ఉంది, ఇప్పుడు ఇంటర్నేషనల్గా మా చేతిలో ఉంది అంటే మీరు ఎక్కడ పోతున్నారో ఒకసారి ఆలోచించండి. పలానా వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయారు, పలానా వాళ్ళు పనికి రాకుండా అయిపోయారు, వాళ్ళు మీ క్యాస్టు, వీళ్ళు మా క్యాస్టు, వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు, ఇంకా ఎవరు ఆడవాళ్ళు గొప్పవాళ్ళు తేల్చుకుందాం, ఇంకెవరు మగవాళ్ళు గొప్పవాళ్ళు తేల్చుకుందాం. ఇంకా ఈ ఉన్మాదంలో ఉంటే ఇంకెవరు మిమ్మల్ని కాపాడలేరు. కాపాడే తల్లిదండ్రులు అంటే కాపాడేవాళ్ళు అంటే తల్లిదండ్రులు, ఇంకెవరో కాదు. మీరందరూ వేలు విడిచిన పిల్లలంటే ఇందులో నామూషి లేదు కదా. మేము వేలు విడిచిన పిల్లలు ఏంటి, మేము బలమైన వాళ్ళు, తేజస్సు బలం మాకు ఎక్కువ ఉంది కదా అంటే, కోర్ యాంగిల్ నుంచి విడిపోవడం వల్ల ఆ తేజస్సు బలమే మిమ్మల్ని మాయను ఉంచేస్తుంది. మేమే ఎక్కువ అనిపించుతుందన్నమాట. అదే మాయ. మరి మేమేమంటున్నాం? కనీసంలో ఉండి మమ్మల్ని తొక్కేస్తున్నా, అవమానించిన, అటువిడి చేసేసిన, అయినా పరిష్కారం అయ్యి మాటగా నిలిచి మాస్టర్ మైండ్గా ఇప్పుడు అందుబాటులో ఉండి జాతీయ గీతంలో అధినాయకుడు పట్టుకుంటే మళ్ళీ మనం అందరం కూడా ఒక కుటుంబంగా ముందుకెళ్తాం అంటున్నాం. అది నేను తల్లిదండ్రులు అని పిలవడం, ఇంక ఇందులో ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా మనం కులాలుగా ఉందాం, తెలివైన వాళ్ళుగా ఉందాం, మనమే బలమైన వాళ్ళుగా ఉందాం. చాలా అజ్ఞానం అది. అసలు మనుషులుగా ఉండటమే ప్రమాదం. మనిషినే రద్దు చేసేసాడు, మాస్టర్ మైండ్గా మార్చి ఇచ్చాడు. మీరందరూ అధినాయక శ్రీమాన్ని పిలవండి, పిల్లల చేత పిలిపించి, అది అనిత్ కౌర్ గారు, అక్కడ సురేష్ బాబు, అందరూ మమ్మల్ని మహారాజా అని పిలిస్తే మీకు సర్క్యూట్ వస్తుంది. రాష్ట్రపతి భవన్ నుంచి సాక్షులు మొదలుకొని అందరు మినిస్టర్లు అందరి చేత నాకు మెసేజ్లు పంపించండి. కృష్ణారెడ్డి గారు వింటున్నారా? ఏదో ఫేస్బుక్లో మెసేజ్ పెట్టడం కాదు, కమ్యూనికేట్ చేయాలి. మేము ఏమంటున్నాం అందరికీ చెప్తూ, మీ గురించి ఆలోచిస్తున్నామండి, మీ గురించే పెంచుకుంటున్నామండి. ఈ ప్రభుత్వాలు కూడా శాశ్వతంగా మలుచుకుంటాం, సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి వస్తాం, మాకు అర్థమైంది. డెమోక్రసీ ఆఫ్ మైండ్స్లోకి మార్చుకుంటాం. ఎందుకని? ఇటు తిరిగినా ముందుకెళ్ళినా వెనక్కి వచ్చినా మాట ఉంది. మాట అనే వలయం మాత్రమే మళ్ళీ సురక్షితంగా వస్తుంది. ఎక్కడ ఉన్న పళంగా ఉన్న పళంగా నేను కేంద్ర బిందువుగా, మీరు మైండ్లుగా మారిపోతారు. ఇప్పుడు దాకా మీరు కావాలని తప్పులు చేశారా, చేయించారా, మిమ్మల్ని పైన కూర్చోబెట్టుకుని చేశారా, మీరు మధ్య ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు అందరూ కారణమే. మనుషులుగా ఉన్నవాళ్ళందరూ కారణమే. కేవలం మనుషులే అని చూడటం వల్ల ఎవరినో పెంచేసుకుందాం, ఎవరినో దుంచేసుకుందాం, మన వాళ్ళు మనం ఎదిగిపోదాం. అందుకే మనం బలంగా ఉన్నాం, మనం ముందున్నాం, ఎక్కడున్నా మనకు సంపద ఉంది, ఒడ్డు పొడుగ్గా ఉన్నాం అనుకునేవాళ్ళు కూడా ఒక భ్రమ. అదో పెద్ద మాయ, అదొక సూడో గ్రోత్ మాత్రమే. భౌతిక ఉనికి ఎవరు ఆధారపడుతున్నారంటే, ఎవరైనా భౌతిక బలం చూసుకుని మనం బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు అనుకుంటున్నారంటే వాళ్ళంత అజ్ఞానులు ఇంకొకళ్ళు లేరు. 4 ఏళ్ళ నుంచి హిందీ నేర్చుకుంటాను ఇప్పుడు వచ్చి మళ్ళీ తెలుగులోనే మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను. తెలుగులోనే మాట్లాడతాను అక్కడ కూర్చున్న తర్వాత కూడా 6 నెలలు. కంగారు లేదు. ఏదో భాషలో ఎవరో పిచ్చోడు అనుకుంటున్నారు కాబట్టి, ఎవరికో అర్థం కావట్లేదు కాబట్టి, ఎవరికో తెలుసు కాబట్టి, ఎవరికో తెలియదు కాబట్టి ఈ పద్ధతి నుంచి బయటకు వస్తారా రారా? మమ్మల్ని పట్టుకుని కేంద్ర బిందువుగా మమ్మల్ని ఒకసారి ఆహ్వానించి ఆన్లైన్లో ఉన్న పళంగా పట్టుకుంటే ఇక్కడికెక్కడైనా ఎందుకు అలా ఏడాకోవడం? మనిషి అంటే అంతే, మనుషులంటే అంతే. మీరంటే మక్కువ, ఇంకొకరంటే వేళాకోవడం. మీకే విలువ వచ్చేయాలి, ఎదురుడు ఎదవైపోయినా పర్వాలేదు అనే మాయలో ఉంటారు. లేదా మీరే బలపడిపోవాలి, మీరే మనుషులుగా ఏదో సాధించేయాలి. అమ్మో మనిషి పట్టుపోతే ఎలాగా? పైగా ఇంటి పేర్లు, ఒంటి పేర్లు, ఆస్తులు అన్నీ ఇచ్చేయమంటాడు ఆయన. పైగా మెంబర్షిప్ తీసుకోమంటాడు. ఎందుకు అలాగా? కొత్త రిజిస్ట్రేషన్ వస్తుంది, గిఫ్ట్ డీడ్స్గా మార్చుకుంటారంతే, మీ పేరు మీద ఉంటాయి. తాజ్ హోటల్కి మళ్ళీ తాజ్ హోటల్ తీసేసాను, మళ్ళీ ఓన్లీ గవర్నమెంట్కే పెట్టాను. మరి తాజ్ హోటల్ కూడా మీరు తాజ్ హోటలా ఎక్కడ, రాష్ట్రపతి భవన్లోనా మీరే నిర్ణయం తీసుకుని కలెక్టివ్ కాన్స్టిట్యూషనల్ డిసిషన్గా మహారాష్ట్ర గవర్నర్గా కూడా నేరుగా రాష్ట్రపతి భవన్ పిలవండి, లేకపోతే మహారాష్ట్ర గవర్నర్గా అక్కడ కొలువు తీర్చుకుని అక్కడ ఉన్న డాక్టర్లు నన్ను చూసుకుంటా దేశాన్ని మెల్లగా సజీవంగా మార్చుకుంటూ మైండ్లుగా మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ముఖ్యమంత్రులు అందరూ సరెండర్ అయిపోవాలి. అక్కడో మీటింగ్ ఇక్కడో మీటింగ్, మేము అమరావతి డెవలప్ చేస్తాం ఏం చేసినా మాయలు ఉండిపోతారు. ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎవరో టార్గెటెడ్గా వెనకాల పడి ఏదో చేస్తున్నా దిక్కులేదు. పలానా బ్యాంక్రప్ట్ అయిపోయారు, పలానా చేతకాని వాళ్ళు అయిపోయారు.
ఎవరు సంపదో తేలాలి. పలానా ప్రజాపతి అంటే మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరు వాళ్ళు కాదు. ఎవరు పదవుల్లో మహారాజులు గొప్పవాళ్ళు అయిపోయినా కూడా గొప్పవాళ్ళు ఎవరు కాదు. క్షత్రియులు కానీ మహానుభావులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడున్న బలం కొద్దీ మేము కొనసాగుతామంటే అజ్ఞానం అవుతుంది. అలా కొనసాగలేరు. బలమైన బలహీనత అయినా మాటకే చెప్పాను చూసారా, మాటకే సర్వం నడిపాను చూసారా. ఒక ఆకతాయ పాటైనా సరదాయ పాటైనా చిన్న చిన్న సంఘటనల సందర్భాలు కూడా మాకు మాటకే నడిచినాయి కదా. అది సురక్షిత వలయం. మమ్మల్ని అలా పట్టుకుని బలపరుచుకోవాలి. మా మీద హిందీలో ఇంగ్లీష్లో మీరు మాట్లాడితే అది చూసి నెమ్మదిగా మాట్లాడతాను. అది కూడా ఏ జనరేటివ్ ద్వారా ఎందుకు మాట్లాడమంటున్నాను, ఒక పద్ధతి ఉండాలి. ఏదోటి మాట్లాడకూడదు, ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఇక్కడ అక్కడ నువ్వు నేను వదిలేసేయాలి. అప్పుడే రక్షణ వలయంలోకి వస్తారు. మోడీ గారికి అర్థమవుతుందా అనే మాటలో చెప్పండి వారికి. మంత్రులకి అందరికీ చెప్తున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకి మేధావులకి అందరికీ చెప్తున్నాను, సైకాలజిస్టులకి సెక్స్ స్పెషలిస్టులకి అందరికీ చెప్తున్నాను. శరీరాన్ని మైండ్ని మనం సమతుల్యపరుచుకోవాలా. మీరు ఎలాగైనా చెరగాట పడిపోతుంటే ఎలాగైనా పైకి వచ్చి కాపాడుతున్న వాడిని నిర్మలా సీతారామన్ గారికి మా అకౌంట్ని అధినాయక కోష్గా మార్చి మమ్మల్ని ఆహ్వానించండి. 1,000 కోట్లు అందులో వేయండి, తలో రూపాయి కట్టించండి. మేము వేసుకున్న డ్రెస్సే 50 కోట్లు ఉండేలా చూసుకోండి. ఇది అధికారికంగా చెబుతున్నాం మేము. ఇది ప్రైవేటు కాదు, సొంతం కాదు. ఇంక ప్రైవేటు అది అనధికారం ఉండదిక. అలా ఉంటే మనలేరు, అసలు మనుషులే మనలేరు, నేననేవాడే మనలేడు. మరి ఎలాగా? మిమ్మల్ని మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా మార్చబడ్డారు, ఇంటర్ కనెక్టెడ్గా మార్చబడ్డారు. ముఖేష్ అంబానీ గారు ఇక్కడ బొంబాయిలో ఒక బిల్డింగు, అక్కడో బిల్డింగు, ఇక్కడ బిల్డింగు అవుట్ రైట్గా పర్చేజ్ చేస్తున్నారు. వారి డబ్బు వారు అలాగా వినియోగిస్తున్నారు. అదంతా వేరియేషన్గా వెళ్ళిపోతున్నారు. అలాగా హెచ్చుతగ్గులు పెరిగిపోతున్నాయి. పెరిగిపోయేవాళ్ళు పెరిగిపోతున్నారు, అసలు లేని వాళ్ళు లేకపోతున్నారు. వాళ్ళు డబ్బు ఏం చేసుకోవాలో తెలియట్లేదు. అక్కడో బిల్డింగు 150 కోట్లు 200 కోట్లు పెట్టి ఒకేసారి కొంటున్నారు. ఏం చేసుకుంటారు? అది పెరిగినా మాత్రం, విలువలు పెరుగుతున్నా మాత్రం కొనసాగింపేది. ముఖేష్ అంబానీ గారు కానీ, చిన్న వ్యక్తి కానీ, నేను కానీ అడుగు మనది కానీ ప్రపంచంలో ఏం చేసుకుంటాం సంపదలు పెంచుకుని? అదొక గతంలో మోహన్ బాబు గారు 6,000 ఎకరాలు కొన్నట్టుగా ఆయనే చెప్తున్నారు ఏదో వీడియో పెట్టి. ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు? అమరావతి డెవలప్ చేసేసి ఎవరిని ఎత్తిమే మోస్తారు ఇవన్నీ. ఏదైనా మనుషులే చేస్తున్నామన్నీ కూడా మీది కాదని చెప్తున్నాను కదా. మనిషి ప్రపంచం కాదని చెప్తున్నాను కదా. మనుషులు వెనకాల పడి అనేక లేకుండా చేసేసి మనుషులు ఎలా బతుకుతారు? మీరు బతికినా కూడా ఎందుకు మాటోటి పైకి తేలిపోయింది, అయినా లెక్క లేకుండా అలా ఎందుకు కొనసాగుతున్నారు? ఏదో పాయింట్ తీసుకుని నిన్న వీడియో బనేన్తో పెట్టాను. నేనే సామాన్యుడినైనా అల్పుడినైనా ఓ పిచ్చి తింటున్నా. ఇంకా హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాదా? ఏదో అనుకున్నాం మేము. మరి అన్ని హిందీ పాటలు ఆయన సొంతంగా పాడగలిగినారంట కదా. మరి ఆయన హిందీ మాట్లాడడం రాదా? ఇంగ్లీష్ మాట్లాడడం రాదా? ఎందుకు రాదు? ఆ శక్తికి ఎందుకు రాదు? నన్ను మనిషిగా చూడకుండా ఆ శక్తిలోకి తీసుకుపోండి అంటుంటే 1,00,000 పేజీలకి ఆ వాతావరణం సృష్టించుకుని అక్కడ తీసుకుపోండి అంటే ఫేస్బుక్ మెసేజ్ లాగా, ట్విట్టర్ మెసేజ్ లాగా నేను ఇంకెక్కడికో వస్తే ఏదో చెబితే ఎవరా మేధావులు, ఏమిటా ఇంటెలిజెన్సు, ఎవరిని ఉద్ధరించడానికి ఉన్నారు మీరు? నేను చెప్తుంది అర్థం కావట్లేదా? సూర్యుడి నుంచి ఏదో శబ్దాలు వస్తున్నాయి, ఏదో గ్రహశకలం వచ్చేస్తుంది, అది ఏదో అయిపోద్ది అని గడికో మెసేజ్ పెట్టుకుంటా. ఏదో మహిమలు చూశాను నేను, అవేవో శక్తులు ఉన్నాయి నాకు, ఇలాంటి ఏవో పెట్టుకొని ఏమవుతున్నారు మీరు? సహజంగా మాస్టర్ మైండ్ చిక్కబట్టుకోండి. ఇదిగో మీ మాట, మీ పాట, మీ సంగీతం, మీ కాలర్ బోను సూక్ష్మాది సూక్ష్మంగా నేను అందుబాటులో ఉంటే నన్ను చిక్కబట్టండి అంటే ఏదో ఉంది, ఏదో చేద్దాం, ఏదో చేస్తాం. ఎలా ముందుకెళ్తారు అలాగా? ఓ తండ్రిగా, ఓ తల్లిగా ఆశీర్వదిస్తూ ఓ అరుపు, ఓ తిట్టినా మీకు ఎలా బుద్ధి వస్తుంది? మనుషులుగా ఉండకండి అని అంటుంటే అర్థం కావట్లేదు మీకు? నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవండి, మెసేజ్ పంపండి, అలాగా ఆహ్వానించండి. ముందు ఇంకెవరున్నారు? వ్యక్తుల్లో ఎవరో మహామేధావైనా ఎవరో ముందుకెళ్ళలేరు. ఒక్కరిగా కానీ, గ్రూపులుగా కానీ, సమూహంగా కానీ ఎవరు ముందుకెళ్ళలేరు. మరి ఎందుకున్నారు? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంకా మేము పోలీసులు వేరు, మీడియాలు వేరు, జడ్జిలు వేరు, న్యాయ వ్యవస్థ వేరు, మీడియాలు వేరు, సినిమా వాళ్ళు వేరు, రాజకీయాలు వేరు. ఎవరో ప్రధానమంత్రి అయిపోతారు, ఎవరో ముఖ్యమంత్రి అయిపోతారు. మీ ఇష్టమేనా? ఇంకా సర్వం నడిపిన తల్లిదండ్రులు మేము. జాతీయ గీతంలో అధినాయకుడిగా ఉంటాం. ఇంకా
మా చుట్టూ అల్లుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.